తిరుమల శ్రీవారిని హీరో రామ్ చరణ్ అతని కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారిగా రామ్ చరణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు పురస్కరించుకుని అత్తమామలు భార్య బిడ్డలతో సహా ఆయన తిరుమలకు వచ్చారు. ఇక స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. राम चरण सर हैप्पी बर्थडे सर राम चरण सर हैप्पी बर्थडे सर మొదటిసారి రామ్ చరణ్ కుమార్తె క్లింకారా ఫేస్ కనిపించింది. పుట్టినప్పటి నుంచి క్లింకారా ఫేస్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తిరుమల ఆలయంలోకి వెళ్తున్న సమయంలో క్లింకారా మీడియాకు కనిపించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జితేందర్ నాయుడు తెలుసుకుందాం. జితేందర్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్నటువంటి రామ్ చరణ్ నేడు తన జన్మదినం కావడంతో ఈ వేకోజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి. మొత్తం కుటుంబ సభ్యులతో కూడా రామ్ చరణ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సమయంలోనే గత ఏడాది జూన్ 20 జన్మనిచ్చినటువంటి తన కూతురు క్లింకారా అప్పటి నుంచి కూడా మెగా అమ్మాలతో పాటు చాలా మంది కూడా క్లింకారాన్ని చూసేందుకు కూడా చాలా ఉత్సాహం చూపించినటువంటి పరిస్థితి. అయితే క్లింకారా ఫేస్ ఎక్కడా కూడా కనపడకుండా కుటుంబ సభ్యులంతా జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి. తిరుమల ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఉపాసన క్లింకారాన్ని తన భుజాన వేసుకుని పైన గుట్టతో లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. స్వామివారి ఆలయ మహాద్వారంలోకి వెళ్లే సమయంలో క్లింకారా విజువల్ కూడా బయటికి రావడంతో మెగా అభిమానులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి దాదాపు 8 నెలల తర్వాత క్లింకారాన్ని కూడా చూసినటువంటి పరిస్థితి ఉండడంతో అటు మెగా అభిమానులతో పాటు ఇటు చాలా మంది కూడా చిరంజీవి కుటుంబాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్వామివారిని వేకువజామున దర్శనం చేసుకున్నటువంటి రామ్ చరణ్ ఈ రోజు తన జన్మదినం రావడంతో ఆ తర్వాత మళ్ళా తిరుమల నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నీలిమ.